أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن خفت موازينه فأولئك الذين خسروا أنفسهم بما كانوا بآياتنا يظلمون وَلَقَدْ مَكَّنَّاكُمْ فِي الْأَرْضِ وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَايِشَ قَلِيلًا مَا تَشْكُرُونَ وَلَقَدْ خَلَقْنَاكُمْ ثُمَّ صَوَّرْنَاكُمْ ثُمَّ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ لَمْ يَكُنْ مِنَ السَّاجِدِينَ قَالَ مَا مَنَعَكَ أَلَّا تَسْجُدَ إِذْ أَمَرْتُكَ قَالَ أَنَا خَيْرٌ مِنْهُ خلقتني من نار وخلقت من طين قال فاهبط منها فما يكون لك أن تتكبر فيها فاخرج إنك من الصاغرين. اور جس شخص کا پلہ ہلکا ہوگا سو وہ لوگ ہوں گے جنہوں نے اپنا نقصان کر لیا. بسبب اس کے کہ ہماری آیتوں کے ساتھ ظلم کرتے تھے اور بے شک ہم نے تم کو زمین پر رہنے کی جگہ دی اور ہم نے تمہارے لیے اس میں سامان رزق پیدا کیا. تم لوگ بہت ہی کم شکر کرتے ہو. اور ہم نے تم کو پیدا کیا پھر حمید نے تمہاری صورت بنائی. پھر ہم نے فرشتوں سے کہا کیا آؤ کہ آدم کو سجدہ کرو تو ابلیس کے سوا سب نے سجدہ کیا. وہ سجدہ کرنے والوں میں شامل نہ ہوا. حق تعالیٰ شانہ فرمایا کہ تجھے کس بات نے سجدہ کرنے سے روکا جبکہ میں نے تجھ کو حکم دیا تھا. تو ابلیس کہنے لگا کہ میں اس سے بہتر ہوں. آپ نے مجھ کو آگ سے پیدا کیا ہے اور اس کو آپ نے خاک سے پیدا کیا ہے. تو حق تعالیٰ شانہ فرمایا تو آسمان سے اتر. تجھ کو کوئی حق حاصل نہیں کہ تو آسمان میں رہ کر تکبر کرے. سو نکل بے شک تو ذلیلوں میں سے ہے. ان آیت کو اللہ تبارک و تعالیٰ ఈ దునియాలో నేరం చేసే వాళ్ళు చెప్తున్నారు. దునియాలో నేరం చేసి అల్లాహ్ తబారక తాలా వాని అక్కడ ఒక తూకం పెడతారు. తూకం చేస్తారు. నీకిల్లి తూకం చేస్తారు. చేసి ఎవరిది బరువు ఎక్కువ ఉంటే వాళ్ళని అందరినీ జన్నతు పంపిస్తారు. ఎవరిది బరువు తక్కువైపోతే ఆయనకి నరకానికి పంపిస్తారు. तो अल्लाह तबारक व ताला ఇవన్నీ చెప్తున్నారు మా అందరినీ. అట్లాగేం చెప్తున్నారు మీ అందరినీ నేను ఈ భూమి నుంచి మీకు పుట్టించినాను అంటున్నారు. ఈ భూమి నుంచి అని ఈ భూమిలో అల్లాహ్ తబారక్ వ తాలా మీరు కాదు ఈ భూమిలో మీకు ఉండడానికి పెట్టినా అంటున్నారు. ఈ భూమిలో ఇక్కడ ఉండవచ్చు మీరు. దీనిలోనే అల్లాహ్ తబారక వ తఆలా మా అందరినీ తిన్నగి పెట్టినారు. సేదం చేసి తింటారు కదా, అట్లాగే తినిన తర్వాత అల్లాహ్ది షుకుర్ చేయాలి. తినిన తర్వాత నమాజ్ చేయాలా, అల్లాహ్ని గుర్తు చేయాలా, జికర్ చేయాలా, అల్లాహ్ షుకుర్ చేయాలా. అట్లాగే మా అందరినీ పుట్టించినారు. అట్లాగే మా అందరినీ ఈ ఫేస్ చేసినారు అంటే ఈ ముఖం చేసినారు. ఈ ముఖంలో అన్నీ ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, నోరు ఉంది, చెవు ఉన్నాయి. ఇవన్నీ పైన పెట్టినారు. ఎందుకంటే ఈ ముఖంతో అన్నీ చూస్తారు, వింటాడు, చెప్తాడు, ఆలోచిస్తాడు. అవి అన్నీ పైన పెట్టిన అల్లాహ్ తబారక వ తఆలా. అట్లాగే ఈ చేసిన తర్వాత ఆదం అలైహిస్సలాం చేసిన తర్వాత ఇబ్లీస్కి చెప్పినారు
అని శైతాన్కి చెప్పినారు. అంటే ఆయన పేరు ఫస్ట్ అజాజిల్ ఉండ. ఆ ఫరిష్తాకి యాని ఫరిష్తలందరినీ విద్యా విషయంతో ఉన్నాడు ఆయన. తో అట్లాగే అల్లాహ్ తబారక వ తఆలా ఆదమ్కి సజ్దా చెయ్యి అన్నారు. తో అందరూ దేవదూతులు చేసినారు, ఫరిష్తలు చేసినారు, అందరు మలాయికా చేసినారు సజ్దా. కానీ ఇబ్లీస్ చెయ్యడు. ఎందుకు చేయవు అంటే ఈయనందరినీ మీరు మిట్టి నుంచి తయారు చేసినారు. ఇది ఏం చెప్పేది, మట్టి నుంచి తయారు చేసినారు. నాకి అగ్గి నుంచి తయారు చేసినారు. నేను అందుకోసం నేను సజ్దా చెయ్యను. అగ్గితో తయారు చేసిన శైతాను, మనిషి తయారు చేసినది భూమితో మట్టితో. తో నా మాట వినానంటాడు. అందుకోసం అల్లాహ్ తబారక వ తఆలా ఏం చేస్తున్నారు, పైన ఆకారం నుంచి పంపిస్తాను, వెళ్ళిపో, ఇక్కడ ఉండే నీకు ఏం అర్హత లేదు, ఎందుకంటే నువ్వు ఏం చేసి నా మాట వినలే, అందుకోసం నువ్వు ఆకాశం నుండి కింది లేదు, పంపిస్తాను. ఏం చెప్తారంటే ఆయన ఇబ్లీసు, నేను ఆకాశం చుట్టూ నాకు పంపిస్తున్నాను ఈ మనిషి కోసం, అందుకోసం ఈ మనిషినికి మళ్ళీ నీ కింద వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తప్పదారి చేస్తారు, ఆయనకి అందరికీ చేస్తారు, కానీ వాళ్ళందరినీ నీ మాట వినకు చేస్తా అంటాడు. ఎవరికి అల్లాహ్తో ఒప్పందం చేస్తారు. అల్లాహ్ ఏం చేస్తారంటే నువ్వు ఆ మనిషికి ఏం చేయలేడు, 600 సార్లు తప్పు చేస్తూ కూడా నేను తౌబా చేస్తే మాఫ్ చేస్తా అంటాడు. అట్లా అల్లాహ్తోనే ఇది చేస్తాడు, పోటీ పెట్టుకుంటాడు. అల్లాహ్ ఏం చేస్తాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ నువ్వు తక్కువ చేస్తున్నావు, బడాయి చేస్తున్నావు, అందుకోసం నువ్వు ఇక్కడ ఉన్నకి ఏం ఆదరాతోనే అల్లాహ్ తబారక వ తఆలా భూమిని పంపిస్తాడు. ఎవరికి ఫస్ట్ శైతాన్ని దునియాలో పంపిస్తాడు. అప్పుడు అల్లాహ్ తబారక వ తఆలా ఆదం అలైహిస్సలాం పైన ఉంటారు, ఆదం భార్య హవ్వ అలైహిస్సలాం కూడా పైన ఉంటారు. తర్వాత పెద్ద కథ ఉండేది, సూర్య బక్రాలు ఉండేది అవన్నీ. ఇది సూర్య ఆరాఫ్, ఇది సూర్య ఆరాఫ్ 8వ పాడ, 8వ పేర సూర్య ఆరాఫ్, 7 సూర, 7 సూర, 8 పాడ. అల్లాహ్ సి దుఆ సుబ్హానల్లాహ్. మొట్టమొదటి మానవుడు మన తండ్రి ఇబ్రాహీం అస్సలాం వారు, తర్వాత ఇబ్రాహీం ప్రవక్త కాదు.